నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు ఓంకార్ బిల్డింగ్ సిఐటియు కార్యాలయం నందు సి మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన మామిడి రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్ష కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, బంగారు మురళీలు మాట్లాడుతూ గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు ఇవ్వాల్సిన 8 రూపాయలు వెంటనే చెల్లించాలని కోరారు. 22వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం విజ్ఞప్తి. ఈ విజ్ఞప్తి ఏంటంటే, ఈ సంవత్సరం మామిడి పంట పండించిన రైతులు పంట నమ్ముకోలేక, అమ్మిన ధరలు లేక, ఉన్న ధరలతో ఆ డబ్బులు రాబట్టుకోలేక జరిగిన విషయాలన్నీ మనకు సుపరిచితమే. దానికి సంబంధించి మామిడి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వ మామిడి గుజ్జు ఫ్యాక్టరీల నుంచి బకాయిలు ఉన్నాయి. జూన్ మాసంలో మామిడికాయలు సప్లై చేస్తే రైతులకి దాదాపు డిసెంబర్ అవుతున్న రాబోతుంది. కొత్త సంవత్సరం కూడా మామిడి సీజన్ స్టార్ట్ అవుతుంది. అయినా 7 నెలలు గడుస్తున్నా కానీ ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన బకాయిలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి మామిడి ఫ్యాక్టరీ గుజ్జు ఫ్యాక్టరీలు ఏమో మన ప్రభుత్వం నుంచి 4 రూపాయల లెక్కన 186 కోట్ల రూపాయలు మేము చెల్లించిన రైతులకని ప్రభుత్వం చాలా సక్సెస్ గా మేము చేసామని చెప్పుకున్నారు. ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపాం. అయినా ప్రభుత్వ గుజ్జు ఫ్యాక్టరీల నుంచి 8 రూపాయల లెక్కన రావాల్సిన దాదాపు 360 కోట్లకు పైబడి రూపాయలు దాదాపు 40,000 మంది రైతుల అకౌంట్ లో జమ చేయాల్సి ఉంది. అయినా కానీ 7 నెలలు గడుస్తున్నా కానీ గుజ్జు ఫ్యాక్టరీల నుంచి డబ్బులు వాళ్ళు చెల్లించలేదు. చెల్లించిన గుజ్జు ఫ్యాక్టరీల పైన మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. దానికి నిరసనగా 360 కోట్లు రావాల్సిన బకాయిలకి నిరసనగా ప్రభుత్వంలో చలనం లేదు కాబట్టి 40,000 కుటుంబాలు మామిడి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనికి అంతటికీ కారణం మన రాష్ట్ర ప్రభుత్వమే. కలెక్టర్ గారికి, ప్రజా ప్రతినిధులకి అందరికీ 7 నెలలుగా విన్నవిస్తూనే ఉన్నాం. అయినా కానీ వాళ్ళ నుంచి ఎటువంటి చలనం లేదు. అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు 40,000 రైతులు సంక్షేమం కోరుతున్నారా, 40 ఫ్యాక్టరీల గుజ్జు ఫ్యాక్టరీల సంక్షేమం కోరుతున్నారా అని డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా 40 ఫ్యాక్టరీల సంక్షేమం కాదని 40,000 మంది మామిడి రైతుల సంక్షేమం మీరు కోరే నిజాయితీ గల చిత్తశుద్ధి ప్రభుత్వం అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని, ఎవరైతే గుజ్జు ఫ్యాక్టరీలు ర్యాంపులు వాళ్ళు 2 రూపాయలు ఇచ్చారో, కొన్ని ఫ్యాక్టరీలు 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చారో, ప్రభుత్వ ఆదేశాలు పాటించని చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసి ఆ రైతులకు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ ఇంతవరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. దానికి నిరసనగా ఈ నెల 22వ తారీఖున డిసెంబర్ 22వ తారీఖున చెలో కలెక్టరేట్ కి పిలుపునిచ్చాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు అందరికీ కూడా మామిడి రైతు సంఘం తరఫున పిలుపునిస్తున్నాం. ప్రతి గ్రామం నుంచి ప్రతి తోటి రైతుకు సమాచారం చేరవేసి, రైతు విధిగా పబ్లిసిటీ చేసి, మామిడి రైతులందరూ డిసెంబర్ 22వ తారీఖున చెలో కలెక్టరేట్ పిలుపు మేరకు కలెక్టరేట్ దగ్గరికి అందరూ సమావేశమయ్యి ఆ సమావేశాన్ని మనం విజయవంతం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు 360 కోట్లకు పైబడి డబ్బులు మనం ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసుకునేదానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం మేము అందరూ సమావేశం అయ్యి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, రైతులు చెల్లించిన బకాయిలు ఇప్పించాలి. ఇవ్వకపోతే మళ్ళీ తదనంతర తీవ్ర పరిణామాలు రైతు సంఘం కూడా చర్చించుకొని మళ్ళీ తదనంతర తీవ్ర పరిణామాలు ఉంటాయి. దానికి అందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. 7 నెలలు అయినా కానీ ప్రభుత్వం చోద్యం చూడకుండా మా గుజ్జు ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి మామిడి రైతులు. జయప్రదం చేయండి 22న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను. జయప్రదం చేయండి 22వ తేదీ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను. జయప్రదం చేయండి 22వ తేదీ జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాను. వర్ధిల్లాలి మామిడి రైతుల సంఘం. వర్ధిల్లాలి మామిడి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి మామిడి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి మామిడి రైతుల ఐక్యత. గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు వెంటనే, 8 రూపాయలు వెంటనే. గతంలో ఇచ్చిన హామీ